హలో అండి, వెల్కమ్ టు చిన్న కథ కాదు ఛానల్. ఇవాళ మనం మునగాకుతోటి రాగి రొట్టెలు ఎలా చేసుకోవాలో చూద్దాము. మునగాకులో చాలా పౌష్టికాలు ఉన్నాయండి. మునగాకులో రిచ్ ఇన్ ఫైబర్, మినరల్స్, ఐరన్, కాల్షియం ఇలాంటివి ఎన్నో ఉంటాయి. సో మునగాకు కంపల్సరీ మన డైట్లో ఇంక్లూడ్ అయ్యేలా చూసుకోవాలి. ఇక రాగి పిండి తీసుకొని మునగాకు బాగా వాష్ చేసేసుకొని ఈ పిండిలో పెట్టేసుకున్నాను. దాంతోపాటు మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సాల్ట్, పచ్చిమిర్చి పేస్ట్ తీసుకున్నానండి నేను. పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి మనము ఈ పిండి బాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేయకండి. ఫస్ట్ మామూలు వీటితోనే కలిపేసి తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మునగాకు రాగి పిండి పర్ఫెక్ట్ కాంబో అండి. ఇది పవర్ ప్యాక్ కాంబో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాగి పిండిలో కూడా మనకి రిచ్ ఇన్ ఫైబర్ అనమాట. సో ఈ రెండింటి కాంబినేషన్ చాలా హెల్దీ. ఇటు చూడండి, ఎక్కువ గట్టిగా కాకుండా ఇట్లా మెత్తగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసేయకండి. ఇక్కడ నేను బటర్ షీట్ తీసుకోలేదు రొట్టెలు చేయడానికి. నేను కాటన్ కర్చీఫ్ తీసుకున్నాను. సో ఏదైనా కాటన్ క్లాత్, క్లీన్ క్లాత్ తీసుకుంటే చాలు, బటర్ షీటే అవసరం లేదు. మీ దగ్గర బటర్ షీట్ ఉంటే బటర్ షీట్ మీద కూడా మీరు ఇలా రోటీ ప్రెస్ చేసేసుకోవచ్చు. ఇలా నేను కొంచెం తెమ్మ చేసుకొని రొట్టెలు తట్టేసుకున్నాను. మెల్లగా తీసి పెనం వేడయ్యాక పెనం మీద వేసేయడం నేను. సో మనకి ఇట్లా కాటన్ క్లాత్తో కూడా మనకి చక్కగా రోటీలు వస్తాయండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మనము ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకోవాలి, లేకుంటే కొంచెం గట్టిగా వస్తాయండి. ఇట్లా తెల్లగా అయిపోతుంది ఆయిల్ వేయకపోతే. సో అటు ఇటు ఆయిల్తో కొంచెం ప్రెస్ చేసేసుకోండి. మీకు ఆయిల్ వద్దు అనకపోతే నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా అటు ఇటు బాగా తిప్పి కాల్చుకోవాలి. కొంచెం ఓపిక్గా కాల్చుకోవాలండి, ఎందుకంటే రాగి రొట్టి టైం పడుతుంది కాలడానికి. సో అటు ఇటు కొంచెం బాగా ఆకు కూడా మగ్గేలాగా కాల్చుకోవాలి. మనం లాస్ట్ వెన్న ఉంటే కూడాను మనము అదే వెన్న అంటే బటరు దానిపైన వేసుకుంటే కూడా చాలా టేస్టీగా వస్తాయండి. మీరు ట్రై చేయండి చక్కటి రాగి రొట్టెలు విత్ మునగాకు కాంబినేషన్తో. ఇవి అలాగే కూడా తినచ్చు, లేకుంటే పికల్తో పాటు తినచ్చు. అంతే. సీ యూ ఇన్ నెక్స్ట్. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.